రెండవ రోజు అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టుకుంటారండి. నేను ఇక్కడ ఆవపిండి పులిహోర చేశానండి. ఫుల్ వీడియో చూడండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మన వీడియో వచ్చేసి ఆవ పొడి పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మనకు కావాల్సింది చింతపండు గుజ్జండి. ఇది ఆల్రెడీ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను. పచ్చిమిర్చి, తాలింపు గింజలు, పల్లీలు, ఎండుమిర్చి, ఆవ పొడి, పసుపు, కరివేపాకు. వేడెక్కిందండి, పల్లీలు వేయించుకోవాలి. తాలింపు గింజలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా పోపులోనే వేసుకుంటున్నానండి నేను. కొంచెం ఆవపిండి వేసుకోవాలండి రైస్లో. ఇప్పుడు మనం ఏదైతే పోపు పెట్టుకున్నామో అది రైస్కి కలుపుకోవాలండి. మనం వేసిన పోపు అండి రైస్ మొత్తానికి కలిసేటట్లు కలుపుకోవాలి. రెండవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర పెట్టుకుంటారండి. ఇక్కడ నేను వచ్చేసి ఆవు పొడి పులిహోర చేశానండి. నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఓకే, బాయ్.